హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. ఈరోజు మనం ఒక కొత్త అంశాన్ని గురించి నేర్చుకుందాం. ఏంటంటే అంశం ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏంటి ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ముఖ్యంగా ఒక వ్యక్తి తన యొక్క ఉద్వేగాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, లేదా ఇతరుల యొక్క ఉద్వేగాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, వాటిని ఏ విధంగా వ్యక్తపరచాలి, వాటికి సంబంధించిన నైపుణ్యాలను సమర్థవంతంగా ప్రభావవంతంగా అభివృద్ధి పరచుకోవడానికి సంబంధించిన దాన్ని ఉద్వేగ ప్రజ్ఞగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న సిస్టంలో కనుక చూసినట్లయితే దీనిపైన ఇప్పుడు ఎక్కువగా ఉద్వేగ ప్రజ్ఞ పైననే ఎక్కువగా పరిశోధనలు అనేవి కూడా ఇంకా నిర్వహిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని కనుక అనుకున్నట్లయితే ఏంటి ఒక వ్యక్తి తన జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలి అనుకున్నట్లయితే అతనికి ఉద్వేగ ప్రజ్ఞ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుందంట. ఎంత ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో సక్సెస్ సాధించడానికి 80% ఉపయోగపడుతుందని, సాధారణ ప్రజ్ఞ అనేది 20% ఉపయోగపడుతుందని వివిధ రకాలైన పరిశోధనల ఆధారంగా తెలియజేయడం అనేది జరిగింది. ఏంటి ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో సక్సెస్ సాధించడానికి 80% ఉపయోగపడడం అనేది జరుగుతుందని కూడా వివిధ పరిశోధనల ద్వారా తెలియడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ మనము ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన మీనింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం తెలియజేస్తుందంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్నే ఎమోషనల్ కోఎఫిషియంట్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్నే ఏమంటాము, ఎమోషనల్ కోఎఫిషియంట్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన స్వంత భావోద్వేగాలను గ్రహించడము, ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగాలను గ్రహించడము, అర్థం చేసుకోవడము, నిర్వహించడము మరియు సమర్థవంతంగా వ్యక్తీకరించడము అనే వాటిని ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని సూచించడం అనేది జరుగుతుంది. ఏంటి ఒక వ్యక్తి తన యొక్క ఉద్వేగాలను గ్రహించడము, అర్థం చేసుకోవడము, నిర్వహించడము, సమర్థవంతంగా వ్యక్తీకరించడము, వాటికి సంబంధించిన సామర్థ్యాన్ని ఇది సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇతరుల యొక్క ఉద్వేగాలు, ఇతర వ్యక్తులు వారి యొక్క సామాజిక పరస్పర చర్యలను సమన్వయం చేయడానికి, వ్యక్తుల మధ్య సంబంధాలను నిర్వహించడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏంటి వివిధ రకాలైన వ్యక్తులతో మంచి సంబంధాలను, పరస్పర చర్యలను కొనసాగించడానికి, అదేవిధంగా ఇతర వ్యక్తుల మధ్య మంచి సంబంధాలను నెలకొల్పడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి కొన్ని అంశాల గురించి ఇక్కడ మనం చర్చించడం అనేది జరుగుతుంది. సరే, ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశాలు ఏమేమి ఉంటాయంటే పర్సీవింగ్ ఎమోషన్స్, ఉద్వేగాలను ఏం చేయడం, గ్రహించడం. ఏంటి ఉద్వేగాలను గ్రహించగల సామర్థ్యం అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము మన యొక్క ఉద్వేగాలను కానీ ఇతరుల యొక్క ఉద్వేగాలను కానీ సరిగ్గా వాటికి అనుకూలంగా మనము ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, వ్యక్తపరచడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి తనలో మరియు ఇతరులలో, ఒక వ్యక్తి తనలో మరియు ఇతరులలో, అలాగే పరిస్థితులను బట్టి వాటి యొక్క సూచనలను బట్టి ఉద్వేగాలను ఖచ్చితంగా గ్రహించగల మరియు గుర్తించగల సామర్థ్యం అనేది కలిగి ఉండాలి. దాన్నే ఏమంటాము, ఉద్వేగాలను గ్రహించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ఉద్వేగాలను మనం సరిగ్గా గ్రహించినప్పుడే దానికి సక్రమంగా మనం వాటికి సంబంధించిన రెస్పాన్స్ అనేది కూడా సక్రమంగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి తనలోని ఇతరులలో ఉండే పరిస్థితులను మరియు వివిధ రకాలైన అంశాలను ఖచ్చితంగా గ్రహించగల మరియు గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉండడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము, భావోద్వేగాలను గ్రహించడానికి సంబంధించిన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల యొక్క ముఖ కవళికలు కావచ్చును, బాడీ లాంగ్వేజ్ కావచ్చును, అతని యొక్క వాయిస్కి సంబంధించిన అంశాలు కావచ్చును, మరియు అశాబ్దికపరమైన అంశాలు అనేటివి కూడా ఇందులో ఇమిడి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి ఇతర వ్యక్తుల యొక్క ముఖ కవళికలు కావచ్చును, అదేవిధంగా శారీరకపరమైన భాషాపరమైన అంశం కావచ్చును, అదేవిధంగా స్వరం కావచ్చును, వాయిసెస్ కావచ్చును, అదేవిధంగా అశాబ్దికపరమైన అంశాలు అనేటివి కూడా దీనికి అనుగుణంగా ఉండడం అనేది జరుగుతుంది. వాటన్నిటిని మనం సరిగ్గా గ్రహించినప్పుడు మాత్రమే వారికి అనుకూలంగా ఉండే విధంగా మనం వ్యక్తం చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వన్, అండర్స్టాండింగ్ ఎమోషన్స్.
ఉద్వేగాలను అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే మనం ఇతరుల యొక్క ఉద్వేగాలను అర్థం చేసుకుంటామో అప్పుడే మనము వారికి అనుకూలంగా రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్గా గ్రహించాలి, తర్వాత వాటిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి తనలో ఇతరులలో ఉన్న ఉద్వేగాల మరియు వాటి యొక్క పరిణామాలను అర్థం చేసుకోగల సామర్థ్యం ఏంటి, ఒక వ్యక్తి తనలో ఇతరులలో గల ఉద్వేగాల గల కారణాలు, అందులో గల పరిణామాలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని ఏమంటాము, ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం లేదా అర్థం చేసుకోవడంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఉద్వేగాలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనము వాటికి అనుకూలంగా, ఆ వ్యక్తులకు అనుకూలంగా ఉండే విధంగా మన యొక్క భావాలను కూడా వ్యక్తం చేయడానికి కూడా అవకాశం అనేది కూడా ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. ఉద్వేగ అనుభవాల యొక్క సానుభూతి అనేది కూడా ఇక్కడ పొందడంలో ఇది సహాయపడడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మేనేజింగ్ ఎమోషన్స్, ఉద్వేగాలను నిర్వహించడం ఏంటి, ఉద్వేగాలను నిర్వహించడం. ఒక వ్యక్తి వ్యక్తిగతపరమైన మరియు వ్యక్తుల మధ్య లక్ష్యాలను సాధించడానికి, అంటే వ్యక్తిగతపరమైన వ్యక్తుల మధ్య ఉన్న లక్ష్యాలను సాధించడానికి స్వంత ఉద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఏమంటాము, ఉద్వేగాలను నిర్వర్తించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగాలను నిర్వహించడం అంటే ఏంటి, వ్యక్తిగత మరియు వ్యక్తుల మధ్య లక్ష్యాలను సాధించడానికి సొంత ఉద్వేగాలను, మన యొక్క ఉద్వేగాలను సమర్థవంతంగా నియంత్రించే మరియు నిర్వహించే సామర్థ్యాన్నే, నైపుణ్యాన్నే ఏమంటాము, ఉద్వేగాలను నిర్వహించగలగడంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన ఒత్తిడిని, ప్రేరణలను కూడా ఇది సక్రమంగా నిర్వహించడానికి కూడా అవకాశం అనేది కూడా దీని ద్వారా మనకు లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యూజింగ్ ఆఫ్ ఎమోషన్స్, ఉద్వేగాలను ఉపయోగించడం ఏంటి, ఉద్వేగాలను ఉపయోగించడం. వ్యక్తి యొక్క ఆలోచనలు కావచ్చును, సమస్య పరిష్కారం కావచ్చును, అదేవిధంగా దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్వేగాలను నిర్మాణాత్మకంగా ఉపయోగించగల సామర్థ్యమే ఉద్వేగాలను ఉపయోగించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనము ఇతర వ్యక్తుల యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, మనకు వచ్చే సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు సరిగ్గా తీసుకునే ప్రక్రియలను సులభతరం చేయడానికి, మన యొక్క ఉద్వేగాలను నిర్మాణాత్మకంగా ఉపయోగించడానికి సంబంధించిన దాన్నే ఉద్వేగాలను ఉపయోగించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే సందర్భానుసారంగా ఒక వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, మనకు సమస్య కనుక వచ్చినట్లయితే దానికి ఏ విధంగా రెస్పాండ్ కావాలి, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, నిర్మాణాత్మకంగా వాటికి సంబంధించిన అంశాల గురించి తెలియడానికి సంబంధించిన అవగాహన చేసుకోవడానికి సంబంధించిన దాన్ని ఉద్వేగాలను ఉపయోగించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యక్తుల యొక్క సృజనాత్మక, ప్రేరణ మరియు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరచడానికి సంబంధించిన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఉద్వేగ ప్రజ్ఞ అనేది వ్యక్తుల మధ్య మంచి సంబంధాలనేవి మెరుగుపరచుకోవడానికి, వ్యక్తుల మధ్య పరస్పర చర్యలనేవి కొనసాగించడానికి, వాటిని ఇంకా అభివృద్ధి పరచుకోవడానికి సంబంధించబడిన అంశంగా కూడా దీన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్వేగాలను ఫెసిలిటేటింగ్ రిలేషన్షిప్స్, సంబంధాలను సులభతరం చేయడం ఏంటి, నెక్స్ట్ వన్ సంబంధాలను సులభతరం చేయడం. ఉద్వేగ మేధస్సు అనేది కనుక సక్రమంగా ఉన్నట్లయితే ఆరోగ్యకరమైన ఉత్పాదక సంబంధాలను అభివృద్ధి మరియు నిర్వహణను కూడా ఇది ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగానికి సంబంధించిన ప్రజ్ఞ అనేది కనుక, మేధస్సు అనేది కనుక సరిగ్గా ఉన్నట్లయితే ఇతరులతో మంచి సంబంధాలను ఇంకా అభివృద్ధి పరచుకోవడానికి, వాటిని ఇంకా నిర్వహించడానికి అనుకూలంగా ఉండే విధంగా సంబంధాలను కూడా ఇది ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రభావవంతమైన సహకారం, కోఆపరేషన్, ఎఫెక్టివ్ కోఆపరేషన్ అనేది కూడా దీని ద్వారా మనము పొందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వివిధ రకాలైన వ్యక్తులతో సానుభూతి, వారితో చురుకైన ఇంట్రాస్పెక్షన్, చురుకైన పాత్రను కూడా మనం పోషించడానికి కూడా అవకాశం అనేది కూడా దీని ద్వారా మనకు లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్వేగ మేధస్సు అనేది స్థిరంగా లేకున్నా స్వీయ అవగాహన కానీ, స్వీయ నిర్వహణ కానీ, సామాజిక అవగాహనకు సంబంధించిన నిర్వహణ నైపుణ్యాల ద్వారా మనము కాలక్రమేణా వాటిని అభివృద్ధి చెందించుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది సరిగ్గా లేకపోయినట్లయితే,
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది సరిగ్గా లేకపోయినట్లయితే మనము స్వీయ అవగాహన ద్వారా కావచ్చును, స్వీయ నిర్వహణ ద్వారా కావచ్చును, సామాజిక పరమైన అవగాహన ద్వారా కావచ్చును, మనం ఏం చేయవచ్చును, వివిధ రకాలైన ఇతర వ్యక్తులతో సరైన సంబంధాలన్నింటినీ కూడా అభివృద్ధి పరుచుకుంటూ మన యొక్క నైపుణ్యాలన్నింటినీ కూడా సరిగ్గా అభివృద్ధి చేసుకోవడానికి కూడా దీని ద్వారా అవకాశం అనేది కూడా మనకు లభించడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనము ఏంటి, మన యొక్క ఉద్వేగాలకు సంబంధించిన అభివృద్ధి అనేది కూడా దీని ద్వారా మనము ఏం చేయవచ్చును, డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయంలో కీలక పాత్రను కూడా పోషించడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగ మేధస్సు అనేది వ్యక్తిగతపరమైన, అదేవిధంగా ఇంకేంటి, వృత్తిపరమైన విజయంలో చాలా కీలకమైన పాత్రను కూడా ఇది పోషించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాయకత్వ ప్రభావాన్ని కూడా ఇది ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా దీని ద్వారా మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటాము. ఛాలెంజెస్ని కూడా మనము ఎఫెక్టివ్గా మనం వాటిని ఫేస్ చేయడానికి కూడా అవకాశం అనేది కూడా దీని ద్వారా మనకు లభించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఉద్వేగ ప్రజ్ఞ యొక్క ప్రాముఖ్యత. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఉద్వేగ ప్రజ్ఞ యొక్క ప్రాముఖ్యతను కనుక మనం చూసినట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విజయంలో చాలా కీలకమైన అంశంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యక్తిగతమైన మరియు వృత్తిపరమైన విజయంలో చాలా కీలకంగా విస్తృతంగా ఉండడానికి అవకాశం అని ఉంటుంది. ఇది జీవితంలో వివిధ రకాలైన అంశాలను గణనీయంగా అభివృద్ధి పరచడంలో కూడా ఇది దోహదం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన జీవితపరమైన అంశాలలో కూడా అతనికి దోహదపడడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో కొన్ని రకాలైన అంశాలను కనుక మనం గమనించినట్లయితే మెరుగైన స్వీయ అవగాహన. ఏంటి, మెరుగైన స్వీయ అవగాహన ఏంటి, ఎన్హాన్స్డ్ సెల్ఫ్ అవేర్నెస్. ఉద్వేగ మేధస్సు అనేది వ్యక్తులు వారి యొక్క భావోద్వేగాలను, వారి యొక్క బలాలను, బలహీనతలను మరియు అర్థం చేసుకొని వాటిని ఇంకా అభివృద్ధి పరచుకోవడానికి సహాయపడడం అనేది జరుగుతుంది. ఏంటి, ఉద్వేగ మేధస్సు అనేది, ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగాలను అభివృద్ధి పరచుకోవచ్చును, వారి యొక్క బలాలు మరియు బలహీనతలను తెలుసుకొని వాటిని అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఉద్వేగ మేధస్సు కలిగి ఉన్న వ్యక్తి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఉద్వేగ మేధస్సు కలిగి ఉన్న వ్యక్తి తన యొక్క భావాలను తన యొక్క అవసరాలకు అనుగుణంగా స్పష్టంగా దృఢంగా వ్యక్తం చేయడంలో, ఏంటి, ఉద్వేగ మేధస్సు కలిగి ఉన్న వ్యక్తి, ఉద్వేగ ప్రజ్ఞ కలిగి ఉన్న వ్యక్తి తన యొక్క భావాలను కానీ అవసరాలను కానీ ఏం చేస్తాడేమో స్పష్టంగా మరియు దృఢంగా వ్యక్తం చేయడంలో ప్రావీణ్యతను కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి, ప్రావీణ్యులుగా కూడా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే తన యొక్క ఉద్వేగాలను కూడా ఏం చేస్తారు, అవసరానికి అనుగుణంగా, అదేవిధంగా తన యొక్క భావాలను కూడా వారు సక్రమంగా వ్యక్తం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వారు చురుకుగా ఉంటూ ఇతరుల పట్ల సానుభూతిని కూడా వారు పెంపొందించుకోవడానికి కూడా ఇది తోడ్పడడానికి అవకాశం అని ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగతమైన వృత్తిపరమైన సంబంధాలలో, ఏ రకమైన వ్యక్తిగతమైన వృత్తిపరమైన సంబంధాలలో బహిరంగ మరియు నిర్మాణాత్మక సంభాషణను కూడా ఇవి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. బహిరంగమైన మరియు నిర్మాణాత్మకమైన సంభాషణను కూడా ఇవి ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంప్రూవ్డ్ రిలేషన్షిప్స్, మెరుగైన సంబంధాలు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞ లేదా ఉద్వేగ మేధస్సు అనేది మనం కలిగి ఉండడం ద్వారా, ఉద్వేగ ప్రజ్ఞ అనేది కలిగి ఉండడం ద్వారా వ్యక్తులు ఇతరులతో సానుభూతి చెందడానికి, వారి దృక్కోణాలను కూడా అర్థం చేసుకోవడానికి, వారి భావోద్వేగాలను కూడా, వారి యొక్క ఉద్వేగాలను కూడా సున్నితంగా ప్రతిస్పందించడానికి వీలు కలగడం అనేది జరుగుతుంది. అంటే ఉద్వేగ ప్రజ్ఞ అనేది సరిగ్గా కలిగి ఉన్న వ్యక్తి ఇతరులతో సానుభూతి అనేది కలిగి ఉంటాడు, వారి యొక్క దృక్కోణాలను కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం అని ఉంటుంది, మరియు వారి యొక్క ఉద్వేగాలకు సున్నితంగా కూడా ప్రతిస్పందించడానికి అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తులు వారి యొక్క ఇతరులతో సంబంధాలను కూడా ఇది బలపరచడం అనేది జరుగుతుంది, వారి యొక్క నమ్మకాన్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది, ఇతర వ్యక్తులతో సరైన సహకారాన్ని కూడా ఇది అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మెరుగైన సంఘర్షణ పరిష్కారం, బెటర్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. అంటే మెరుగైన సంఘర్షణ పరిష్కారం. ఉద్వేగపరంగా తెలివైన వ్యక్తులు, ఉద్వేగ ప్రజ్ఞ అనేది కలిగి ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, నిర్మాణాత్మకంగా ఆలోచించడానికి అవకాశం అని ఉంటుంది, నిర్మాణాత్మకమైన వివాదాలను కూడా నిర్వహించడంలో నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే నిర్మాణాత్మకంగా ఏవైనా వివాదాలు కానీ సంఘర్షణలకు కనుక లోనైనట్లయితే వాటిని
ఏ విధంగా నిర్వహించాలో వాటికి సంబంధించిన నైపుణ్యం అనేది కూడా వీరు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వీరు ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కొంటారు, విజయాలను కూడా సరిగ్గా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్రిక్తపరమైన పరిస్థితులు కలిగి ఉన్నా కూడా వాటిని ఈజీగా ఏం చేస్తారు, రిసీవ్ చేసుకొని వారి యొక్క సమస్యకు సంబంధించిన పరిష్కారాన్ని కూడా వారు పొందడానికి కూడా దీని ద్వారా అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞ కలిగి ఉన్న వ్యక్తి సంఘర్షణకు గురి కాకుండా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏదైనా సంఘర్షణలకు కానీ వివాదాలకు గురయ్యే సందర్భంలో వాటిని ఈజీగా కూడా ఎదుర్కొని వారి యొక్క సమస్యలను కూడా వారు ఈజీగా పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం అని ఉంటుంది. ఇతరులతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎఫెక్టివ్ లీడర్షిప్. ఏంటి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే, తాను కొన్ని రకాలైన అంశాలను పాటిస్తూ ఇతరులు కూడా వాటిని పాటించే విధంగా చేయడంతో పాటు తన యొక్క అనుచరులకు కూడా సరైన గౌరవం అనేది ఇవ్వగలిగినట్లయితే అతనికి ఎఫెక్టివ్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉన్నట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞ కలిగి ఉన్న వ్యక్తి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్న వ్యక్తి సమర్థవంతమైన నాయకత్వాన్ని కూడా అతడు ప్రదర్శించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏ రకమైన సమర్థవంతమైన నాయకత్వాన్ని కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్న వ్యక్తి ఇతరులను కూడా ప్రేరేపితులు చేయడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాడు, ఇతరులను కూడా ప్రేరేపితులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇతరులతో మంచి సంబంధాలు అనేవి నిర్మించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇతరులకు మంచి గౌరవాన్ని కూడా ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. గౌరవం మరియు విధేయతను సంపాదించి ప్రామాణికత మరియు సమగ్రతను కూడా వీరు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అంటే ఇతరుల పట్ల గౌరవంగా విధేయంగా ఉండడంతో పాటు ప్రామాణిక మరియు సమగ్రతను కూడా వీరు కలిగి ఉండడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాంట్లో ఉద్వేగ ప్రజ్ఞ అనేది కూడా చాలా కీలకమైన పాత్రను కూడా ఇది పోషించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అడాప్టబిలిటీ అండ్ రెసిలెన్స్. ఏంటి, అనుకూలత మరియు స్థితిస్థాపకత. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగ ప్రజ్ఞ కలిగి ఉన్న వ్యక్తి మార్పుకు అనుగుణంగా ప్రతికూల పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే వీలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటమ్మా, అనుకూల మరియు స్థితిస్థాపకత అంటే అతనికి సానుకూలంగా లేని పరిస్థితులు కూడా, అతనికి అపోజిట్గా ఉన్న అంశాలను కూడా, ప్రతికూలమైన పరిస్థితులను కూడా ఏ విధంగా మలుచుకుంటారు, అనుకూలంగా మలుచుకొని వాటిని ఎదుర్కోవడానికి కూడా వీలు కల్పించడం అనేది జరుగుతుంది. మానసికంగా తెలివైన వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే ఏదో రకమైన ఎదురు దెబ్బలు అనేవి తగిలినా కూడా వాటిని సమర్థవంతంగా సానుకూలంగా వాటిని మార్చుకోవడానికి, పట్టుదలతో వాటిని సాధించడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తిని ఏ విధంగా కూడా నిరాశ చెందించడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఏంటి, ఏ రకమైన సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని సాధించడానికి అనుకూలంగా ఉండే విధంగా ఆలోచనలు రేకెత్తించుకునే విధంగా అతన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్. ఇక్కడ హేతుబద్ధమైన ఆలోచనలను కలిగి ఉండడంతో పాటు భావోద్వేగపరమైన కారకాలను కూడా పరిగణలోకి తీసుకొని వ్యక్తులకు సహాయం చేయడంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రముఖమైన పాత్రను కూడా పోషించడం అనేది జరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ప్రభావితం అనేది కూడా చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో దేని యొక్క ప్రభావం అనేది ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అతడు తరచుగా నిర్ణయాలు మానసికంగా తెలివైన వ్యక్తి కనుక చూసినట్లయితే తరచుగా నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో సమతుల్యంగా, నైతికంగా, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుకూలంగా వారు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏ విధంగా దీర్ఘకాలికమైన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వీరు నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడి నిర్వహణ. ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి ఏ రకమైన ఒత్తిడిని నిర్వహించడం, ఏ రకమైన ఒత్తిడికి అతడు గురి కావడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరగదు. ఒత్తిడిని సరిగ్గా నిర్వహించుకుంటూ వాటిని సరిగ్గా నియంత్రించుకోవడంలో నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఒత్తిడి నిర్వహణలో సరైన నైపుణ్యాలను కూడా వీరు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. మానసిక సమతుల్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ మానసిక సమతుల్యతను పాటిస్తూ వారికి ఏ రకమైన ఒత్తిడి కలిగినా కూడా వాటిని ఎదుర్కోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కెరీర్ సక్సెస్. ఏంటి కెరీర్ సక్సెస్ అనేది అంటే అతడు ఏదైతే తన జీవితంలో తన యొక్క కెరీర్లో సాధించవలసిన అంశాలను కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువ విలువను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది.
కెరీర్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఉద్యోగ పనితీరు, నాయకత్వ ప్రభావం మరియు కెరీర్ పురోగతికి అవకాశాలను కూడా మెరుగుపరచడం అనేది జరుగుతుంది. ఏంటి, ఒక వ్యక్తికి సంబంధించిన పనితీరును మెరుగుపరుస్తుంది, అదేవిధంగా నాయకత్వమైన లక్షణాలను మెరుగుపరుస్తుంది. తన యొక్క కెరీర్లో ఏ రకమైన అంశాలను సాధించాలనుకుంటాడో వాటికి సంబంధించిన అంశాలను కూడా ఇది మెరుగుపరచడానికి కూడా అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తికి సంబంధించిన నమ్మకాలను అభివృద్ధి పరిచి బలమైన నమ్మకం అనేది అతని లోపల పెంపొందించి అతని యొక్క కెరీర్ అనేది కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా అందులో సరైన పాత్రను కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా పోషించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంపూర్ణ శ్రేయస్సు, ఓవరాల్ వెల్బీయింగ్. మానసికంగా తెలివైన వ్యక్తులు ఉద్వేగ ప్రజ్ఞను సరిగ్గా ఉపయోగించుకుంటూ ఉండడం ద్వారా సంతృప్తి మరియు సంపూర్ణ శ్రేయస్సును కూడా వారు పొందడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. సంపూర్ణ శ్రేయస్సును కూడా వారు పొందడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఈ రకమైన వ్యక్తులు ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించుకుంటారు, ఒత్తిడిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారు, ఆరోగ్యకరమైన సంబంధాలను ఇతరులతో పెంపొందించుకుంటారు, ఒత్తిడిని ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహిస్తుండడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా కూడా వారు సంతృప్తికరమైన జీవితాన్ని కూడా గడపడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వ్యక్తిగతంగా ఏ రకమైన జీవితాన్ని గడుపుతారు, సంతృప్తిగా ఉంటారు, వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు, ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకుంటున్న సందర్భంలో కూడా మంచి సంబంధాలను నెలకొల్పుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగ ప్రజ్ఞ సరిగ్గా కలిగి ఉన్న వ్యక్తి, మానసికంగా ఉద్వేగ మేధస్సును కలిగి ఉన్న వ్యక్తి ఇతరులతో మంచి సంబంధాలు మెరుగుపరుచుకోవడంతో పాటు తన యొక్క జీవితంలో అనుకున్న విజయాలను కూడా సరిగ్గా సాధించడానికి కూడా అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తిగత ఎదుగుదలకు మరియు వివిధ రకాల సంబంధాలకు, వృత్తిపరమైన విజయానికి కూడా నాయకత్వ జీవితంలో వివిధ రకాలైన అంశాలలో, భావోద్వేగపరమైన అంశాలలో కూడా చాలా కీలకమైన పాత్రను కూడా ఇది పోషించడం అనేది జరుగుతుంది. ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఇక్కడ ఎదుగుదల, వ్యక్తిగత ఎదుగుదలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది, సంబంధాలను మెరుగుపరచుకోవడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది, నాయకత్వ లక్షణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. అవునా? కాబట్టి దీని ద్వారా ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి అభివృద్ధి అనేది కొనసాగడం ద్వారా వ్యక్తులు వివిధ రకాలైన వ్యక్తులు కావచ్చును, వివిధ రకాలైన సంస్థలు కావచ్చును, సమాజానికి కానీ సంస్థలు కనుక ఉన్నట్లయితే సమాజానికి సరైన తోడ్పాటు అందించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తి కూడా తనంతట తానుగా అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉద్వేగ ప్రజ్ఞ ద్వారా లభించడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అభివృద్ధి, మనం ఉద్వేగ ప్రజ్ఞను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు? భావోద్వేగ అభివృద్ధి. ఉద్వేగ ప్రజ్ఞను అభివృద్ధి చేయడం అంటే స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, సామాజిక అవగాహన. ఏంటి? ఉద్వేగ ప్రజ్ఞను అభివృద్ధి చేయడం అంటే స్వీయ అవగాహన, స్వీయ నిర్వహణ, సామాజిక అవగాహన మరియు సంబంధాల నిర్వహణను మెరుగుపరిచే నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి సంబంధించిన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే స్వీయ అవగాహనను పెంపొందించుకోవాలి, అదేవిధంగా స్వీయ నిర్వహణను పెంపొందించుకోవాలి. సామాజిక అవగాహనను కనుక మనం పెంపొందించుకున్నట్లయితే, వాటిని ఏ విధంగా నిర్వహించాలో వాటికి సంబంధించిన అవగాహనను మనం మెరుగుపరుచుకున్నట్లయితే మనము ఏమవుతుంది, దాని ద్వారా ఉద్వేగ ప్రజ్ఞ అనేది కూడా అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఉద్వేగ ప్రజ్ఞను అభివృద్ధి పరచుకొని ప్రోత్సహించడానికి కొన్ని రకాలైన వ్యూహాలను మనం ఇక్కడ పాటించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. ఏంటంటే స్వీయ అవగాహన. ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాము. ఉద్వేగ ప్రజ్ఞ అభివృద్ధి చేయడంలో స్వీయ అవగాహన అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. ఏంటి స్వీయ అవగాహనలో? ప్రతిబింబాన్ని ప్రాక్టీస్ చేయడం. అంటే విభిన్నపరమైన పరిస్థితులలో మన యొక్క ఉద్వేగాలు అంటే ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క ఆలోచనలు అంటే ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి ప్రతిచర్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి ఏ విధంగా మనం రెస్పాన్స్ అవుతున్నాము అనే వాటికి సంబంధించిన అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అభిప్రాయాన్ని కోరడం. మన ఉద్వేగాలలో ఏ రకమైన బలాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అభివృద్ధి కోసం ఇతరుల నుండి కూడా నిర్మాణాత్మకపరమైన అభిప్రాయాన్ని అభ్యర్థించాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరగాలి. అంటే మనం ఏదైనా ఎమోషన్స్ను డెలిబరేట్ చేస్తున్నప్పుడు, ఇతరులతో మనం రెస్పాన్స్ అవుతున్నప్పుడు అసలు నా ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు అనుకూలంగానే ఉన్నాయా, ఏదైనా బాధ కలిగించే విధంగా ఉన్నాయా, వాటికి సంబంధించిన అంశాలను నిర్మాణాత్మకంగా ఇతరుల యొక్క అభిప్రాయాలను మనము తెలుసుకునే విధంగా ఉన్నట్లయితే వ్యక్తి తనంతట తానుగా స్వీయ అవగాహన అనేది సరిగ్గా కలవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్వీయ నిర్వహణ. ఏంటి స్వీయ నిర్వహణలో? సెల్ఫ్ మేనేజ్మెంట్, ఒత్తిడికి సంబంధించిన నిర్వహణ. తాను
ఏదైనా ఒత్తిడి కనుక గురైనప్పుడు లోతైన శ్వాస తీసుకోవడంలో కావచ్చును, సంపూర్ణ ధ్యానం చేస్తున్న సందర్భంలో కావచ్చును, శారీరక వ్యాయామం లేదా విశ్రాంతి ప్రోత్సహించే సందర్భంలో అలవాట్ల వంటి ప్రభావవంతమైన ఒత్తిడిని తగ్గించే పద్ధతులను కూడా నేర్చుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒత్తిడి నిర్వహణ అనేది మనం సరిగ్గా చేయాలనుకున్నట్లయితే శ్వాస మీద ధ్యాస ఏర్పాటు చేయడం కానీ, లేదా ధ్యానం చేయడం కానీ, మన యొక్క అలవాట్లను మార్చుకోవడం కానీ, ఈ విధంగా వివిధ రకాలైన అంశాలను మనము తెలుసుకొని వాటిని సరిగ్గా పాటించబడినట్లయితే మన యొక్క ఎమోషన్స్ని మనము సరిగ్గా నిర్వహించుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఇక్కడ మనకు లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎమోషన్ రెగ్యులేషన్. ఏంటి ఎమోషన్ రెగ్యులేషన్లో మన ఉద్వేగాలను ఆరోగ్యపరమైన రీతిలో వ్యక్తపరచడానికి, వాటిని నియంత్రించడానికి కావాల్సిన వ్యూహాలను కూడా మనము తెలుసుకొని వాటిని సరిగ్గా నిర్వహించడానికి సంబంధించిందని స్వీయ నిర్వహణగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా సోషల్ అవేర్నెస్, సామాజిక అవగాహన. అంటే సోషల్ అవేర్నెస్, తాదాత్మ్యం పాటించడం. అంటే ఇతరుల యొక్క స్థానంలో మనం ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది, ఒక వ్యక్తి అతని యొక్క ఎమోషన్స్ని మనతో వ్యక్తపరిచినప్పుడు మనం కూడా ఆ వ్యక్తి ప్లేస్లో ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది, మన యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన అంశాలను అతనికి సంబంధించిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని సరిగ్గా అర్థం చేసుకునేడానికి ప్రయత్నించడం వంటి చేయాలి. ఏంటి ఇతరుల యొక్క స్థానంలో మనల్ని మనం ఊహించుకొని వారి యొక్క ఉద్వేగాలను, వారి యొక్క దృక్కోణాలను, వారి యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి సంబంధించిన దాన్ని తాదాత్మ్యకరణం పాటించడంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇతరుల యొక్క సిచ్యువేషన్లో కూడా మనం కనుక ఉన్నట్లయితే మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాము అనే దానికి సంబంధించిన అంశాలను సరిగ్గా అవగాహన చేసుకోవడానికి సంబంధించిన దాన్ని ఏమంటాము, సామాజిక అవగాహనగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సాంస్కృతిక సున్నితత్వం. ఏంటి విభిన్న సాంస్కృతికపరమైన ప్రమాణాలను గురించి మరియు అక్కడ ఉన్న భావోద్వేగ వ్యక్తీకరణ గురించి, ఎలా భావోద్వేగ వ్యక్తీకరణ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి సంబంధించిందని సాంస్కృతిక సున్నితత్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే విభిన్న రకాలైన సాంస్కృతికపరమైన అంశాలలో వారి యొక్క ఉద్వేగాలు ఏ విధంగా ఉన్నాయి, మనము వాటిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము, ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాము, వ్యక్తీకరణ ఏ విధంగా ఉంటుంది అనే వాటిని మనము తెలుసుకొని వాటికి అనుకూలంగా మనం రెస్పాండ్ కావడానికి సంబంధించిందని సాంస్కృతిక సున్నితత్వంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సొసైటీలో ఇతరులతో మంచి సంబంధాలు అనేవి మనం నెలకొల్పాలి అనుకున్నట్లయితే ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి కూడా సక్రమంగా ఉండాలి. సామాజిక సున్నితత్వం అనేది కూడా సరిగ్గా సాంస్కృతిక సున్నితత్వం అనేది కూడా సరిగ్గా పాటించబడే విధంగా ఉండాలి. అదేవిధంగా రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సంబంధాల నిర్వహణ. ఏంటి రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సంబంధాల నిర్వహణ. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కలిగి ఉండాలి. ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో మనము ఇతరులతో గౌరవప్రదమైన, నిజాయితీపరమైన పరస్పర చర్యలను ప్రోత్సహించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండడం అనేది జరగాలి. ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అలాంటి సందర్భంలోనే వారు కూడా మనతో ఏ విధంగా ఉంటారు, ఆ రకమైన రెస్పాన్సెసే వారి నుండి కూడా మనం పొందడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఇతరులతో పరస్పర ప్రతిచర్యలు అనేటివి కూడా మనం ఎక్కువగా కొనసాగించడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీని ద్వారా చురుకైన పాత్రను కూడా మనం ఇతరులతో మనము ఏం చేయవచ్చును, పెంపొందించుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంఘర్షణ పరిష్కారం. ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ కనుక మనం ఎదురైనట్లయితే వాటిని ఈజీగా మనము ఏం చేయవచ్చును, తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడం, ఇతరులతో సానుభూతి చూపడం మరియు ఉమ్మడి రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయడం ద్వారా ఏ రకమైన వివాదాలు లేకుండా కూడా మనము వాటిని ఏం చేయవచ్చును, ఓవర్కమ్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సామాజిక సంఘర్షణ పరిష్కారం అనేది కావాలి అనుకున్నట్లయితే ఇతరులతో గెలుపోటములను మనము లేదా వివాదాలను ఎప్పుడూ ఉంచుకోవడం వంటి కాకుండా, వివాదాలకు ఎక్కువగా గురి కావడం వంటి కాకుండా వాటికి సంబంధించిన అవగాహనను, సమస్య పరిష్కారానికి సంబంధించిన అవగాహనను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని ఉపయోగించడం వంటి చేసినట్లయితే సంఘర్షణ పరిష్కారం అనేది కూడా మనం పొందడానికి అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్, నిరంతర అభ్యాసము మరియు పెరుగుదల. ఏంటి నిరంతర అభ్యాసనం మరియు పెరుగుదల, నేర్చుకునే అవకాశాలను కోరడం. ఏంటి దీంట్లో నేర్చుకునే అవకాశాలను ఇతరుల నుండి మనం తెలుసుకోవాలి. అంటే మన యొక్క అవగాహన మరియు అభ్యసనాన్ని మరింతగా మెరుగుపరచుకోవడానికి, అంటే ఎమోషనల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ఏం చేయాలి, ఉద్వేగ ప్రజ్ఞ
మనస్తత్వ శాస్త్రం, సైకాలజీకి సంబంధించిన వివిధ రకాల నైపుణ్యాలు గల కోర్సులను, వర్క్షాప్లను లేదా పుస్తకాలను చదవాల్సి ఉండడం అనేది జరగాలి. అంటే మనం ఎమోషన్స్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మన యొక్క బిహేవియర్ అనేది ఏ విధంగా ఉండాలి, వాటికి సంబంధించిన సైకలాజికల్ సంబంధించిన కొన్ని పుస్తకాలు కావచ్చును, అదేవిధంగా కొన్ని వర్క్షాప్లు కావచ్చును, కొన్ని నైపుణ్యాలకు సంబంధించిన వాటిలో పాల్గొనడం కనుక చేసినట్లయితే వాటిని నుండి మనం కొంతవరకు నేర్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. పుస్తకాలలో ఉండే సమాచారం ఆధారంగా వచ్చును, వర్క్షాప్లో వారు నిర్వహించబడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆధారంగా వచ్చును, మన యొక్క బిహేవియర్ కానీ మన యొక్క ఎమోషన్స్ని కూడా మనము ఏం చేసుకోవచ్చును, డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా మనకి ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అప్లై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ డైలీ లైఫ్. ఏంటి అప్లై ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ డైలీ లైఫ్? రోజువారీ జీవితంలో ఉద్వేగ ప్రజ్ఞను వినియోగించడం. ఏంటి ఉద్వేగ ప్రజ్ఞను డైలీ లైఫ్లో వినియోగించడం. ఏంటి ఇక్కడ ఒక మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం వంటి కనుక చేసినట్లయితే, అంటే మనం ఉద్వేగ ప్రజ్ఞను ఇంకా నిర్వహించాలనుకున్నట్లయితే, ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుకున్నట్లయితే డైలీ లైఫ్లో ఎక్కడ ఉపయోగిస్తాము, ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి సంబంధించిన అవగాహన. ఒక రోజులో మన యొక్క ఉద్వేగాలు తలెత్తినప్పుడు వాటిని గమనించాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరగాలి. అంటే ఏ రకమైన సిచ్యువేషన్లో నేను ఏ విధంగా ఎమోషన్ అవుతున్నాను, ఏ రకమైన ఉద్వేగాలను నేను వ్యక్తపరుస్తున్నాను, అదేవిధంగా వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంది, ఎప్పటికప్పుడు మనము అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండడం అనేది జరగాలి. దాని ద్వారా ఏమవుతుంది, మనము అనవసరమైన సందర్భాల్లో కనుక మనకు ఎమోషన్స్ని కనుక ఎక్కువగా కనుక అక్కడ వ్యక్తం చేసినట్లయితే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి నిజ జీవిత సందర్భాలలో మన యొక్క ఎమోషన్కి సంబంధించిన అవగాహన అనేది కూడా వ్యక్తి తనంతట తానుగా తెలుసుకొని వాటికి అనుకూలంగా ఎప్పటికప్పుడు వాటిని మెరుగుపరచుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. పనిచేసే దగ్గర ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించాల్సి ఉండడం అనేది చేయాలి. మనం వర్క్ చేసే ఏరియాలలో వృత్తిపరమైన అంశాలలో నాయకత్వం, ఎక్కడైనా మనం లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్గా ఉన్న సందర్భంలో కావచ్చును, ఏదైనా గ్రూప్గా వర్క్ చేస్తున్న సందర్భంలో కావచ్చును, గ్రూప్గా చదువుకుంటున్న సందర్భంలో కావచ్చును, నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో కావచ్చును, మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను సక్రమంగా ఉపయోగించినట్లయితే ఏమవుతుంది, దాని ద్వారా కూడా మన యొక్క ఎమోషన్స్ అనేవి సక్రమంగా ఉన్నాయా లేదా కూడా మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వృత్తిపరమైన లేదా నాయకత్వపరమైన అంశాల్లో కావచ్చును, లేదా ఒక జట్టుగా ఒక యాక్టివిటీ కానీ ఏదైనా పనిచేస్తున్న సందర్భంలో మన భావోద్వేగాలను కూడా మనం ఉపయోగించుకుంటూ ఉద్వేగ ప్రజ్ఞను కూడా మనం ఉపయోగించినట్లయితే అది ఎంతవరకు సమర్థవంతంగా ఉందో కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫీడ్బ్యాక్ అండ్ రిఫ్లెక్షన్స్ ఏంటి, పరిపుష్టి మరియు ప్రతిబింబం. దీని ద్వారా ఏ రకమైన పరిపుష్టి అనేది మనం పొందవచ్చు, ఏంటి పరిపుష్టి లేదా అభిప్రాయాలు. ఓకే, క్రమంగా పురోగతిని అంచనా వేయడం, అంటే మన యొక్క చర్యలు మరియు సవాళ్లకు ఏ రకమైన ప్రతిస్పందనలు మరియు ఉద్వేగ అనుభవాలు ప్రతిబింబించడం జరుగుతుందో, ఏంటి మన యొక్క పరస్పర చర్యలు మరియు సవాళ్లకు ప్రతిస్పందనలకు ఉద్వేగపరమైన అనుభవాలను ఉపయోగిస్తుండడం ద్వారా ప్రతిబింబించడం ద్వారా ఏ రకమైన ఉద్వేగాలు మేధస్సు అనేది మనం ఉపయోగిస్తున్నాము దాన్ని అంచనా వేయడం ద్వారా మన యొక్క ఉద్వేగాలను మనం సక్రమంగా వినియోగించడానికి అవకాశం అనేది కూడా మనం ఇక్కడ పొందవచ్చును. అదేవిధంగా అభిప్రాయాలను కోరడం, అంటే మన ఉద్వేగ మేధస్సుకు సంబంధించిన నైపుణ్యాలు, ప్రవర్తనలపై ఇతరుల నుండి కూడా అభిప్రాయాలను పొందడం ద్వారా, విశ్వసనీయమైన వ్యక్తుల నుంచి అభిప్రాయాలు పొందుతూ ఉండడం ద్వారా ఏమవుతుంది, వాటిని మనం ఏ విధంగా డెవలప్ చేయాలో దాని ద్వారా కొంతవరకు మనకు ఎంకరేజ్మెంట్ అనేది కూడా మనం పొందడానికి కూడా అవకాశం అనేది కూడా మనకి ఇక్కడ లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్వేగ మేధస్సు అభివృద్ధి చేయడం అంటే ఏంటి, ఉద్వేగ మేధస్సును అభివృద్ధి చేయడం అనేది ముఖ్యంగా జీవితకాల ప్రయాణం, అంటే మన జీవితంలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్వీయ అవగాహనను మరియు అభిప్రాయాన్ని బహిరంగంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి స్వీయ అవగాహన, అభ్యాసము మరియు అభిప్రాయానికి ఇది అవసరం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా, దీని ద్వారా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యక్తులు తమ యొక్క వ్యక్తిగత వృద్ధిని అభివృద్ధిపరచుకొని సంబంధాలను కూడా ఇంకా ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అవునా, ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యక్తి తన యొక్క అభివృద్ధితో పాటు ఇతరులతో సంబంధాలను కూడా అతడు మెరుగుపరచుకోవడానికి కూడా అవకాశం అనేది కూడా లభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివిధ రకాలైన అంశాలలో మంచి విజయాలను కూడా అతడు పొందడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క విజయంలో
లేదా లక్ష్యాన్ని సాధించడంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా, చాలా ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని కూడా మనము తెలుసుకున్నాము. అవునా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క గణన ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం ఏ విధంగా లెక్కించవచ్చును అనేది కనుక చూసినట్లయితే మెజర్మెంట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్వేగాలను సమర్థవంతంగా గ్రహించడం, అర్థం చేసుకోవడం, నిర్వహించడం, దానికి సంబంధించిన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సంబంధించిన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగాలను గ్రహించడం కావచ్చును, అర్థం చేసుకోవడం కావచ్చును, నిర్వర్తించడం కావచ్చును, వాటికి సంబంధించిన సామర్థ్యాన్ని అంచనా వేయడానికి సంబంధించిన అంశాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని సాధనాలు, సాంకేతికాలను ఉపయోగించి మనము వాటిని కొలవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉద్వేగాలను, ప్రజ్ఞను కొలవడానికి ఉపయోగించే కొన్ని సాధారణ పద్ధతుల గురించి కూడా మనం ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుంది. వీటిని ఉద్వేగ ప్రజ్ఞను కొలవడానికి ఉపయోగించే సాధారణ పద్ధతులు. సెల్ఫ్ రిపోర్ట్ క్వశ్చనర్ ఏంటి? సెల్ఫ్ రిపోర్ట్ క్వశ్చనర్ స్వీయ నివేదిక ప్రశ్నపత్రాలను ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగ ప్రజ్ఞను మనం కొలవవచ్చును. ఏంటి? ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఏం ఉపయోగిస్తాము? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేది ఉపయోగించి స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, అదేవిధంగా సామాజిక నైపుణ్యాలు వంటి బహుళ కోణాలలో స్వీయంగా గ్రహించబడిన ఉద్వేగ ప్రజ్ఞను ఈ ప్రశ్నపత్రం అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన స్వీయ అవగాహనను కానీ, స్వీయ నియంత్రణను కానీ, ఇతరులతో ఏ విధంగా తాదాత్మ్యీకరణం చెందుతున్నాడో, మరియు అదేవిధంగా సామాజిక నైపుణ్యాలు అనే వివిధ రకాలైన బహుళపరమైన కోణాలలో ఆ వ్యక్తికి సంబంధించిన ఉద్వేగాలను వ్యక్తి నుంచే గ్రహించడం ద్వారా వాటిని ఒక ప్రశ్నపత్రం ఉపయోగించి, ప్రశ్నవల్లు ఉపయోగించడం ద్వారా మనం కొలవడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కేల్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. అదేవిధంగా ఎమోషనల్ కోషెంట్ ఇన్వెంటరీ, ఈక్యూఐ, ఎమోషనల్ కోషెంట్ ఇన్వెంటరీ. ఎమోషనల్ కోషెంట్ ఇన్వెంటరీలో వ్యక్తిగతమైన మరియు వ్యక్తుల మధ్య ఒక వ్యక్తికి సంబంధించి వ్యక్తిగతమైన మరియు వివిధ రకాలైన వ్యక్తుల మధ్య సామర్థ్యాలలో సహా ఉద్వేగాలు మరియు సామాజిక పనితీరును అంచనా వేసే విస్తృతమైనగా ఉపయోగించే ఒక స్వీయ నివేదికగా దీన్ని తెలియడం అనేది జరుగుతుంది. అంటే దీని ద్వారా ఏంది? ఒక వ్యక్తికి సంబంధించి, అదేవిధంగా ఇతర వ్యక్తులతో తన యొక్క సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇతర వ్యక్తుల యొక్క మధ్య సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక వ్యక్తికి ఇతర వ్యక్తులకు మధ్య సామర్థ్యాలలో గల భావోద్వేగాల మధ్య సంబంధాలను తెలుసుకోవడానికి, వాటి యొక్క పనితీరును అంచనా వేయడానికి ఈ ఏదాన్ని ఎమోషనల్ కోషెంట్ ఇన్వెంటరీని కూడా ఉపయోగించడం ద్వారా మనం తెలుసుకోవచ్చును. అదేవిధంగా 360 డిగ్రీ ఫీడ్బ్యాక్ ఏంటి? 360 డిగ్రీ ఫీడ్బ్యాక్ అనే పరికరం అనేది ఉపయోగించడం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చును. ఇక్కడ బహుళ రేటర్ అసెస్మెంట్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిలో స్వీయ అంచనా మరియు సహచరులు, ఒక వ్యక్తి తనకు సంబంధించిన అంచనా, స్వీయ అంచనా మరియు అతని యొక్క సహచరులు, పీర్ గ్రూప్, అదేవిధంగా పర్యవేక్షకులు మరియు సబార్డినేట్స్ నుంచి వారికి సంబంధించిన మదింపుతో సహా బహుళ మూలాల నుండి అభిప్రాయాన్ని ఇక్కడ సేకరించడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి నుంచి తీసుకుంటారు, వారి యొక్క పర్యవేక్షకుల నుంచి తీసుకుంటారు, వారి యొక్క సహచరుల నుంచి తీసుకుంటారు, వారి యొక్క సబార్డినేట్స్, కొలీగ్స్ నుంచి కూడా తీసుకొని మదింపులో సహా బహుళ మూలాలను ఉపయోగించడం ద్వారా అభిప్రాయాలను సేకరించి ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగ ప్రజ్ఞను అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పనితీరు ఆధారిత అంచనాలు, పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్స్ ఏంటి? పనితీరు ఆధారిత అంచనాలు, పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్స్ అనేటివి కూడా ఉపయోగించి మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొలవచ్చును. ఇక్కడ ఎమోషనల్ రికగ్నిషన్ టాస్క్లు ఏంటి? ఎమోషనల్ రికగ్నిషన్ టాస్క్. ఈ అంచనాలు అనేటి ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలు కావచ్చును, బాడీ లాంగ్వేజ్ కావచ్చును, మరియు ఉద్వేగపరంగా తెలియజేసే స్వరాలను గుర్తించి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కొలవడం అనేది జరుగుతుంది. ఏంటి? ఎమోషనల్ రికగ్నిషన్ టాస్కులు అనేటి ఒక వ్యక్తికి సంబంధించిన అంచనాలు. వీటిలో ఆ వ్యక్తికి సంబంధించి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ కవళికలు ఏ విధంగా ఉన్నాయి, బాడీ లాంగ్వేజ్, శారీరక భాష ఏ విధంగా ఉంది, అతని యొక్క ఉద్వేగాలు ఏ విధంగా ఉన్నాయి, అతని యొక్క స్వరం అనేది ఏ విధంగా ఉంది, వాటిని అర్థం చేసుకొని వాటి యొక్క సామర్థ్యాన్ని ఇవి కొలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సమస్య పరిష్కార దృశ్యాలు, ఎవరైతే వ్యక్తులను మనము కొలవాలనుకుంటున్నామో ఆ పాల్గొనే వ్యక్తులు వారి యొక్క భావోద్వేగ ప్రతిస్పందనలు ప్రేరేపించే విధంగా
ఊహాజనితమైన దృశ్యాలతో ఇవి ప్రదర్శించబడడం అనేది జరుగుతుంది. అంటే ఒక సిచ్యువేషన్ అనేది వారికి ఏర్పాటు చేసి లేదా డయాగ్రామ్ అనేది కొన్ని రకాల డయాగ్రామ్స్ అనేది ఇచ్చేసి వాటి నుండి ఏ విధంగా ఊహిస్తున్నారు ఊహాజనిత దృశ్యాలతో వీటిని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. వీటి ద్వారా ఈ పరిస్థితులలో ఉద్వేగాలు నిర్వహించే మరియు నియంత్రించే సామర్థ్యం అనేది కూడా అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక సిచ్యువేషన్ అనేది చూసినట్లయితే, ఒక పటాన్ని కనుక చూసినట్లయితే వారు ఆ సిచ్యువేషన్లో వారి యొక్క ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఒక యాక్సిడెంటల్ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే ఊహాజనిత దృశ్యాలను వారికి ఏర్పాటు చేసి దాని నుంచి వారి యొక్క ఉద్వేగ ప్రజ్ఞను వారు అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎబిలిటీ బేస్డ్ అసెస్మెంట్స్, సామర్థ్య ఆధారిత పరీక్షలు లేదా సామర్థ్య ఆధారిత మాపనాలు. ఇక్కడ మేయర్ సాలోవే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఉపయోగించడం ద్వారా మేయర్ సాలోవే ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఉపయోగించడం ద్వారా ఉద్వేగ ప్రజ్ఞ యొక్క 4 విభాగాలను కొలిచే సామర్థ్యం అనేది ఇక్కడ అంచనా వేయడం అనేది జరుగుతుంది. 4 రకాలైన విభాగాలను కొలిచే సామర్థ్యం అనేది ఇక్కడ అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే భావోద్వేగాలను గ్రహించడం, వారి యొక్క ఆలోచనలను సులభతరం చేయడానికి, భావోద్వేగాలను గ్రహించి వారి యొక్క ఆలోచనలను సులభతరం చేయడానికి భావోద్వేగాలను ఉపయోగించడం ఏ విధంగా అంటే అదేవిధంగా ఉద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు భావోద్వేగాలను నిర్వహించడం, ఈ రకంగా 4 రకాలైన అంశాలను కూడా అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా అబ్జర్వేషనల్ అసెస్మెంట్స్, పరిశీలనాత్మక అంచనాలు. మరొక అంశం పరిశీలనాత్మక అంశాలు. ఇక్కడ ప్రవర్తన పరిశీలనలు, ప్రవర్తన బిహేవియర్ అబ్జర్వేషన్స్ అంటే వ్యక్తికి సంబంధించి శిక్షణ పొందిన పరిశీలకులు వారి యొక్క ప్రవర్తనలు కానీ అదేవిధంగా పరస్పర చర్యలు వారి యొక్క నిజ జీవితంలో లేదా వివిధ రకాలైన సందర్భాలలో ప్రతిస్పందనలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా, అంటే నిజ జీవితంలో ఒక సిచ్యువేషన్ కనుక ఎదురైనట్లయితే ఏ విధంగా ఉంటుంది, లేదా ఒక రకమైన సిచ్యువేషన్ వారికి ఏర్పాటు చేసి అక్కడ వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటాయి ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ఉద్వేగ ప్రజ్ఞను కూడా మనం అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రవర్తన పరిశీలన అంటే ఒక సిచ్యువేషన్లో వారి యొక్క బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాము, ఆ రకమైన ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ రకమైన యాక్సిడెంట్ సిచ్యువేషన్ను సెట్టింగ్ని ఏర్పాటు చేసి అతన్ని యాక్సిడెంట్కి గురయ్యే విధంగా చేసి అతనికి ఎమోషన్స్ అనేవి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వాటిని ప్రవర్తన పరిశీలనల ఆధారంగా ఎమోషన్స్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశాలను కొలవడంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంటర్వ్యూస్, నిర్మాణాత్మక ఇంటర్వ్యూలు. నిర్మాణాత్మక ఇంటర్వ్యూలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేవి ఏర్పాటు చేయడం ద్వారా, అంటే ఇక్కడ ఇంటర్వ్యూయర్లు ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగాలకు సంబంధించిన అవగాహన, స్వీయ నియంత్రణ, ఉద్వేగాలకు సంబంధించిన అవగాహన, స్వీయ నియంత్రణ మరియు సామాజిక నైపుణ్యాలను అంచనా వేయడానికి రూపొందించిన ప్రశ్నలన్నిటి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి తన యొక్క ఉద్వేగాలను ఏ విధంగా అవగాహన చేసుకుంటాడు, తన యొక్క ఉద్వేగాలను ఏ విధంగా తదాత్మీకరణం చేసుకోవడం అనేది జరుగుతుంది, తన యొక్క ఉద్వేగాలను ఏ విధంగా నియంత్రించుకుంటాడు, స్వీయ నియంత్రణ మరియు సామాజిక నైపుణ్యాలకు సంబంధించిన అవగాహనకు తెలుసుకోవడానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలన్నిటి తయారు చేసి ప్రశ్నలన్నిటి కూడా ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా ఉద్వేగ సామర్థ్యాల ఆధారంగా ప్రతిస్పందనలను మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది. అంటే వారు ఇవ్వబడిన సమాధానాల ఆధారంగా వారి యొక్క ఉద్వేగ ప్రజ్ఞను కూడా మీరు అంచనా వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంటర్వ్యూగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉన్న వ్యక్తి స్వీయ అవగాహన ఏ విధంగా కలిగి ఉండాలి, ఏ రకమైన స్వీయ నియంత్రణ అనేది కలిగి ఉండాలి, వాటిని ఏ విధంగా నిర్వహించాలి, సామాజిక నైపుణ్యాలు ఏ విధంగా కలిగి ఉండాలి, వాటికి సంబంధించిన ప్రశ్నలన్నిటి తయారు చేసి వాటిని అడుగుతూ ఉండడం ద్వారా జవాబులు రాబట్టడం ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన ఉద్వేగ ప్రజ్ఞను అంచనా వేయడం అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చును. అదేవిధంగా కల్చరల్ అడాప్టేషన్, సాంస్కృతిక అనుసరణ. అంటే ఉద్వేగ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి ఉద్వేగ ప్రజ్ఞను కొలిచే సందర్భంలో సాంస్కృతికమైన ప్రమాణాలు కావచ్చును, విలువలను పరిగణలోనికి తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే సాంస్కృతికపరమైన ప్రమాణాలు ఏమి పాటిస్తున్నారు వాటిని పరిగణలోనికి తీసుకొని వాటికి అనుకూలంగా వారి యొక్క భావోద్వేగాల యొక్క వివరణను మరియు వ్యక్తీకరణలను ఇతర సంస్కృతులలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని వాటికి అనుకూలంగా వాటిని అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ సాంస్కృతికంగా స్వీకరించబడిన మూల్యాంకన సాధనాలను ఉపయోగించి
విభిన్న సాంస్కృతిక సందర్భాలలో సప్రమాణత మరియు విశ్వసనీయతను ఇవి నిర్ధారించడం అనేది జరుగుతుంది. అంటే వివిధ రకాలైన సంస్కృతులలో ఏ రకమైన ఉద్వేగ ప్రజ్ఞ అనేది కలిగి ఉండాలి, ఉద్వేగపరమైన అంశాలను కలిగి ఉండాలి. వివిధమైన సాంస్కృతికపరమైన అంశాలను స్వీకరించబడిన తర్వాత వాటికి సంబంధించిన మూల్యాంక సాధనాలను విభిన్న సాంస్కృతికపరమైన సందర్భాలలో వాటి యొక్క చెల్లుబాటు సప్రమాణత మరియు విశ్వసనీయత ఆధారంగా వాటిని నిర్ధారించి ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగ ప్రజ్ఞను కూడా అంచనా వేయడానికి కూడా అవకాశం అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకమైన పరీక్షలు నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్వేగ ప్రజ్ఞను కూడా మనము గణన చేయడానికి కూడా అవకాశం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.